అన్నట్టు ఇక్కడే ఉండి ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. రేయ్, నేను చాలా ఓర్పుగా ఉంటున్నాను. అనవసరంగా నాకు టెంపర్ పెంచకో. పో. ఏంటి వార్నింగా? నిన్నేదో అంటారే, క్రిమినల్. నిజానికి నువ్వు జైల్లో ఉండాలి, కానీ పవిత్ర దయదల్చి నిన్ను బయటికి తీసుకొచ్చింది. జ్ఞాపకం ఉందా తమరికి? అది చేయొద్దు ఇది చేయొద్దని సలహాలు ఇవ్వకు. ఇక్కడే నువ్వు నిలబడి జాగ్రత్తగా కాపలాకాయ్. రేయ్, ఇట్రా. నీతులు చెప్తున్నావేంటి? నువ్వేదో పెద్ద మహాపురుషులాగా మాట్లాడుతున్నావు. నువ్వే ఒక పెద్ద ఫ్రాడ్విరా. ఇది చెప్పు, నువ్వెందుకు ముంబై నుంచి పారిపోయొచ్చావు? చెప్పరా, ఎందుకు పారిపోయొచ్చావు? అసలు నీ వల్లే సగం పవిత్రకి సేఫ్టీ లేదు. నువ్వింకా పవిత్ర గురించి సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావా? పవిత్రని కలవాలని మాట్లాడాలని 4 రోజుల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. కనీసం నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు తను. పవిత్ర ఇప్పుడు బయటకు వస్తుంది. తనే చెప్తుంది ఎవరు దూరంగా ఉండాలో, ఎవరు తనతో ఉండాలో అని. కన్ఫర్మ్గా నాతోనే వస్తుంది. నేనే తనని దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి బ్రో.